మేడం నిన్న జరిగిన వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ దాంట్లో అది రెడ్ బుక్ వల్లే జరిగిందంటారా? లేకపోతే అక్రమంగా ఏమైనా చేసుంటారంటారా? అమ్మ ముందుగా నమస్తే. నా పేరు వేముల వేవిరాణి. ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ వడేరాల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలిని, హైకోర్టు అడ్వకేట్ అమ్మ. ఈ వంశీ గారిని అరెస్ట్ అనేది వాళ్ళు కక్షపూరితంగా చేసిందే తప్ప, రెడ్ బుక్ పాలన ఒక భాగమే తప్ప, వాళ్ళు ఏదైతే ఇప్పుడు టీడీపీ ఆఫీసు తగలబెట్టిన విషయంలో అరెస్ట్ చేశామంటున్నారు అదంతా పచ్చి అబద్ధము. ఎవరైతే ఆ టీడీపీ ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా ఉండే అతను పిటిషనర్గా ఉండి వల్లభనేని వంశీ గారి మీద కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది. అదంతా కూడా తప్పుడుది. వాళ్ళు కావాలని నన్ను బెదిరించి పెట్టించారని అతను చెప్పడం జరిగింది క్లియర్గా. కానీ ఆ విషయంలో కాకుండా వీళ్ళు ఏంటంటే కావాలని గ్రజ్జి పెట్టుకొని అక్రమంగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి ఇంత హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రెడ్ బుక్ పాలన ఒక భాగం అనేసి చెప్తూ ఉన్నాను. మేడం అలాగే మద్యం గురించి ఎన్నికల టైంలో మద్యం రేట్లు పెరగవు అదని చెప్పని అన్నారు. ఇప్పుడు వచ్చేసి 15% మద్యం రేట్లు పెరిగింది. దాని గురించి మీరేం మాట్లాడతారు? ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మద్యం రేట్లు పెంచము, మేము అధికారంలోకి వచ్చామంటే మద్యం రేట్లు తగ్గిస్తాము, నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వము అధికారం వచ్చిన తర్వాత ఆ మాట మార్చేసి మాట మీద నిలబడకుండా అబద్ధాలు చెప్పే ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. ఈరోజు మద్యం రేట్లు విపరీతంగా పెంచారు. 15% మద్యం రేట్లు పెంచారు. ఈ మద్యం రేట్లు పెంచడం మూలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన పేద ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు, సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా కాయ కష్టం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ కమ్యూనిటీల్లో. కాబట్టి వీళ్ళు సంపాదించిన సంపాదనలో సగభాగం మందుకు తాగడానికి పోతుంది. వాళ్ళకి ఏంటంటే అలవాటైన వాళ్ళు కాబట్టి ఎంత రేటు పెంచినా కూడా వాళ్ళు మద్యానికి బానిసలైన వాళ్ళు తప్పనిసరిగా తాగుతూ ఉన్నారు. దాని మూలన ఫ్యామిలీస్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి, ఇంకా ఆర్థిక ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము మందు రేట్లు పెంచము, నాణ్యమైన మందు ఇస్తాము అని ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధం. కాబట్టి ప్రజలందరూ వచ్చాక రాబోయే జమిలీ ఎలక్షన్ కానివ్వండి, 29 ఎలక్షన్ కానీ ప్రభుత్వానికి గట్టిగా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్తున్నారు.